వెల్కమ్ టు టీపీఎన్ న్యూస్. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం 119వ డివిజన్ ఓల్డ్ బోయినపల్లిలోని మానస సరోవర్ అపార్ట్మెంట్ వాసుల కృతజ్ఞత సమావేశానికి హాజరైన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్కి సన్మానం చేసిన అపార్ట్మెంట్ వాసులు. తిరిగి వారికి సన్మానం చేసిన ఈటెల మేరా ఎంపీ ఈటెల అంటూ స్లోగన్ ఇవ్వగా మేరా ప్రజా మల్కాజ్గిరి అన్న ఈటెల రాజేందర్. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, తనకు ఓటు వేసి గెలిపించినందుకు ధన్యవాదాలు. ఎంపీగా గెలిచిన తర్వాత నేను అందరి వాడిగా ఉంటాను. మీ సమస్యల పట్ల సంపూర్ణ అవగాహన ఉంది. పరిష్కరించాలని కమిట్మెంట్ ఉన్నవాడిని. చెరువు, డ్రైనేజీ, ట్రాఫిక్ సమస్యలు తీరుస్తా. ప్రజలు కట్టిన పన్నులతో వారికి సకల సౌకర్యాలు, భద్రత కల్పించడం ప్రభుత్వాల బాధ్యత. పదవి అలంకరణ కోసం కాదు. योर हक है, आपका हक है. जरूर मैं नया पॉलिटिक्स में नया हूँ, नहीं मैं इधर नया हूँ, मैं पॉलिटिक्स में नया हूँ, पार्टी पे नया हूँ. जरूर करेंगे. నేను మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ సమస్యల పట్ల సంపూర్ణమైన అవగాహన ఉన్నవాడిని. దీనికి పరిష్కారం కూడా గతంలో కుట్రాడిలోని పరిష్కారం కోసం అవకాశం అయితే చేసిన వాడిని, కూడా కుట్రాడిన వాడిని, అధికారం అయితే చేసిన వాడిని. కాబట్టి డెఫినెట్గా నాకు ఒకసారి రాజకీయాల్లోకి వచ్చి గెలిచిన తర్వాత నేను ఎంపీ అందరి కోసం ఉంటాను, అన్ని ప్రాంతాల కోసం ఉంటాను, అన్ని సమస్యల పరిష్కారం కోసం ఉంటాను. కార్పొరేటర్ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, రాష్ట్ర ప్రభుత్వమైనా, కేంద్ర ప్రభుత్వమైనా అందరి బాధ్యత ఒకటే. అందరి బాధ్యత ఒకటి. మనం కట్టిన పన్నుల డబ్బుతో మనకు సౌకర్యం కల్పించడం, మంచి ప్రణాళికలు ఇవ్వడం, మంచి సెక్యూరిటీ ఇవ్వడం. నేను భారతీయుని అని చెప్పి కూడా మాట్లాడిందో, ఆమె ఇండియన్ అని చెప్పి గౌరవంగా గర్వంగా బతికేటువంటి లా అండ్ ఆర్డర్ కూడా ఇవ్వాల్సిన మాట వాళ్ళనే ఉంటుంది. ఇప్పుడిప్పుడే కాబట్టి నేను వస్తా. ఇప్పుడు హాఫ్ ఆఫ్ ద హైదరాబాద్, మల్కాజ్గిరి అంటే మినీ ఎక్స్పాండెడ్ సిటీ, ఇలా మినీ ఇండియా, హాఫ్ ఆఫ్ ద హైదరాబాద్ వస్తుంది. డెఫినెట్గా అవన్నీ ఆ పార్టీ ఇప్పుడే కదా, జస్ట్ 10-15 డేస్ అవుతుంది. తప్పకుండా వస్తా. సమస్యలు ఎట్లుంటాయో, సమస్యలకు పరిష్కారం ఎట్లొస్తుందో అవన్నీ చేసి ఉన్నాను నేను. ఇప్పుడు ఇక్కడ డెఫినెట్గా నేను ఇప్పుడు రావడము, చూడడము, తెలుసుకోవడము అవన్నీ అక్కడ ఉండదు. అట్లా కొన్ని కామన్ ఇష్యూస్ ఉంటాయి, ఎక్కడ పోయినా కామన్ ఇష్యూస్ ఉంటాయి. అవి చెప్పాలి అక్కడ నేను తప్పకుండా చేయాల్సి ఉంటుంది. లైటింగ్ కావాలి, కామన్ ఇష్యూ. ట్రాఫిక్ ఇబ్బంది కాబట్టి కామన్ ఇష్యూ. డ్రైనేజ్ అంతా చెత్త పోతుంది, కామన్ ఇష్యూ. మొత్తం చెరువులన్నీ ఒకనాడు మనకు తాగే నీళ్ళని ఇచ్చిన చెరువు. తెలంగాణ తెలుగులో కాబట్టి మనం తలా మాక చేశారు, గావుకని మాక చేశారు. మహారాజు దుర్గంధ పెరుగుతుంది, మీ బోర్లు పొల్లు అయిపోతున్నాయి, మీకు బాయిల్ పొల్లు అయిపోతున్నాయి, తాగే నీళ్ళు కలరొస్తూ ఉన్నాయి, మొత్తం మురికి కూపాగా మారిపోయింది. ఈగలు, దోమలు, దుర్గంధం ఎన్నో. దాని తోడుగా మీరు చెప్పినట్టుగా అక్కడక్కడ మట్టి నింపుకొని అక్కడ ఇల్లు కట్టుకొని ఇలా మంచిగా బతికేటువంటి ప్రజలకు కూడా సెక్యూరిటీ లేకూడదు. అందుకని ఇవన్నీ ఉన్నాయి మాట్లాడడానికి. మీరు ఆవేశం చెందకండి. అవన్నీ మీరు చెప్పిన దానికంటే మా దగ్గర ఎక్కువ సమాచారం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, సమాచారం లేకుండా ఉన్నాం, కానీ సెన్సిటివిటీ ఉండాలి, సోయి ఉండాలి, కన్సర్న్ ఉండాలి, పరిష్కరించేటువంటి కమిట్మెంట్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి. సమస్యలు తెలిస్తే అందరికీ, కానీ దాటేసుకపోవడం కాదు. ఉన్నంతలో తప్పకుండా చేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీరు ఇచ్చిన దానికోసం అధికారం అనేది అలంకారం కోసం రాదు. అధికారం అనేది సేవ చేయడం కోసం వస్తుంది. నాయకుడు అనేవాడు నాయకుడు కాదు. నాయకుడు అనేవాడు ప్రజలు ఆశీర్వదిస్తే, గుర్తిస్తే వచ్చేది. దాని లిమిటేషన్, దాని లోపల పనిచేయాలి తప్ప దానికి భిన్నంగా పనిచేసే ఆస్కారం ఉండదు. మీరు చెప్పిన చెరువు ఇష్యూ, ఆ చెరువు దుర్గంధకు సంబంధించిన దాని పరిణామ క్రమం సంబంధించిన ఇష్యూస్, ఈ మురికి
కాలువలు అవి ఉప్పొంగినప్పుడు మొత్తం మునిగిపోయి ఇళ్ళలో నీళ్ళతో ఎట్లా బాధపడుతున్న తీరు, ఇవాళ ల్యాండ్ ఆర్డర్ ఎట్లా ప్రాబ్లం ఉంది, లైటింగ్ సమస్య ఎట్లా ఉంది, ఇవన్నీ తప్పకుండా మీరు వస్తాను మనం మాట్లాడుతున్నాం. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటారు, మొత్తం ఈ 2 కాలనీల ప్రజలతో ఎప్పుడు ప్రత్యక్షంగా మాట్లాడుకునే భాగ్యం కలిగిస్తారో మీరు చెప్తే అప్పుడు వస్తారు.